Dear students, this is Srinivasu, working as lecturer of computer science in ABN PRR College of Science, Kobur. Okay, today we have to discuss about review of Unit 1. In the last lesson, I already discussed classification of database management system. This chapter is a last chapter of Unit 1. Okay, students, మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం క్లాసిఫికేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ చాప్టర్తో మనకి యూనిట్ 1 అనేది కంప్లీట్ అవ్వడం జరిగినది. ఇప్పుడు ఈ సెషన్లో మనం ఓవరాల్గా యూనిట్ 1లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటిని మనం ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఓకే, అందులో మనకి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఏదైతే సిలబస్ కనపడుతుందో అది ఓవరాల్ యూనిట్ 1. ఓకే, ఒకసారి చూద్దాం. ఓవర్ వ్యూ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇంట్రడక్షన్, డేటా అండ్ ఇన్ఫర్మేషన్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిబిఎంఎస్, ఇవల్యూషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ లాస్ట్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఈ ఒక్కొక్క చాప్టర్ గురించి మనం ఒకసారి రివ్యూ చేద్దాం. ఫస్ట్ వన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ ఫ్యాక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్. అన్ఆర్గనైజ్డ్ ఫ్యాక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, 1 కుమారు 19 అని ఉంది. ఓకే, ఇవి ఇండివిజువల్ ఐటమ్స్. ఈ ఇండివిజువల్ ఐటమ్స్ అన్నిటిని కలిపి ఒక చోట రాసుకున్నాం. ఓకే, అవి ఇండివిజువల్ ఐటమ్స్ అని ఎలా చెప్పడం జరుగుతుంది? ఒకసారి డేటాకి సంబంధించిన డయాగ్రామ్ చూడండి. డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ ఫ్యాక్ట్స్. ఓకే, డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ ఫ్యాక్ట్స్. అన్ఆర్గనైజ్డ్ ఫ్యాక్ట్స్ మీన్స్ నెంబర్స్, సింబల్స్, వర్డ్స్, ఇమేజెస్, వీడియోస్, సౌండ్స్. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కలెక్ట్ చేసి మనం ఒక చోట రాసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ప్రీవియస్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్లో మనం 1 అనేది నెంబర్కి వస్తుంది. అలాగే మనకి కుమార్ అనేది వర్డ్స్కి వస్తుంది. అలాగే 19 అనేది నెంబర్కి వస్తుంది. మరి ఈజ్ ఏ నో ప్రాపర్ మీనింగ్. దట్స్ నోన్ యాజ్ డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ ఫ్యాక్ట్స్. బట్ వేర్ అబౌట్ ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ మీన్స్ ఏ మీనింగ్ఫుల్ ఆఫ్ డేటా ఈజ్ నోన్ యాజ్ ఇన్ఫర్మేషన్. అంటే పైన ఎగ్జాంపుల్లో మనం చెప్పుకున్నట్టు 1 కుమార్ 19 అనేది హ్యాస్ నో మీనింగ్. బట్ అలాంటి యొక్క డేటాని మనకి మీనింగ్ని ప్రొవైడ్ చేసేది ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చెప్తున్నాం? ఇన్ఫర్మేషన్ అంటున్నాం. ఇన్ఫర్మేషన్ ఇంకొక విధంగా ఎలా చెప్పుకోవాలనుకుంటే మీనింగ్ఫుల్ అవుట్పుట్ అని కూడా మనం చెప్పగలుగుతాం. ఒకసారి మనకి ఇక్కడ చూడండి, రోల్ నెంబర్ 1 అని ఉంది. అంటే 1ను దేనికి అసైన్ చేశాను? రోల్ నెంబర్కి అసైన్ చేశాను. అప్పుడు 1 విత్ రెస్పెక్ట్ టు రోల్ నెంబర్. అంటే 1 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? రోల్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే కుమార్ చూడండి, కుమార్ విత్ రెస్పెక్ట్ టు నేమ్ అండ్ ఏజ్. 19 ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఏజ్. ఇప్పుడు ప్రాపర్ మీనింగ్ అనేది వచ్చింది. పైన డేటాని మనం కలెక్ట్ చేసి ఒక చోట ప్లేస్ చేసాం. అలాంటి ప్లేస్ చేసిన డేటాకి ఒక మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసాం. అంటే మీనింగ్ఫుల్ అవుట్పుట్ను ప్రొవైడ్ చేసాం. అలాగా మనం ఒక రా సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో ఉన్న డేటాకి మీనింగ్ని యాడ్ చేస్తే దాన్నే మనం ఇన్ఫర్మేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మనకి ఓకే ఫస్ట్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అయింది. నెక్స్ట్ డేటాబేస్. ఓకే, డేటాబేస్ అంటే ఇట్ ఈజ్ ఏ వెల్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా దట్ ఆర్ రిలేటెడ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. అంటే యాక్చువల్గా మనకి డేటా అనేది ఏ విధంగా తీసుకుంటున్నాం? ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ ఫ్యాక్ట్స్. అంటే ఇలాగ మనం తీసుకున్న ఏవైతే రా మెటీరియల్స్ ఉన్నాయో ఆ రా మెటీరియల్స్ అన్ఆర్గనైజ్డ్. అంటే ఒక ప్రాపర్గా ఒక ఆర్డర్లో పెట్టకుండా క్లబ్గా తీసుకుని మనం ఏం చేస్తున్నాం? ఒక చోట ప్లేస్ చేస్తున్నాం. అలా ప్లేస్ చేసిన డేటాకి మీనింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అప్పుడు అది డేటా అండ్ ఈ రెండింటినీ కలిపి
ఒక ప్రాపర్ ఆర్డర్లో మనం మెయింటైన్ చేస్తే దాన్నే మనం ఏం చెప్తున్నాం, డేటాబేస్ అంటున్నాం. చూడండి, ఏ వెల్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా దట్ ఆర్ రిలేటెడ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. అంటే మీనింగ్ఫుల్ అంటే ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఓకే, కలెక్షన్ ఆఫ్ డేటా అంటే నార్మల్గా మనం కలెక్షన్ అనార్గనైజ్డ్ డేటాని తీసుకుని ఆర్గనైజ్ చేస్తాం. అంటే ఒక అన్ఆర్డర్లో ఉన్న డేటాని ఆర్డర్లో ప్లేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం, ఒక ప్రాపర్ ప్లేస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దాన్నే మనం సింపుల్గా డేటాబేస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒకసారి డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. రిలేటెడ్ టు ఈచ్ అదర్ డేటా 1, డేటా 2, డేటా 3. ఓకే, డేటా 1, డేటా 2, డేటా 3 ఈజ్ నథింగ్ బట్ డేటా అంటే ఏంటి, నెంబర్స్ అవ్వచ్చు, సింబల్స్ అవ్వచ్చు, వర్డ్స్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, వీడియోస్, సౌండ్స్ అవ్వచ్చు. అలాంటి డేటాని మనం ఏం చేస్తున్నాం, ఇదిగోండి 3 ప్లేసెస్ కింద తీసుకున్నాం, వాటిని ఆర్గనైజ్ చేసాం. ఓకే, అంటే క్లబ్ చేసి ఒక ప్రాపర్ ఆర్డర్లో పెట్టుకున్నాం. ఇందులో ప్లేస్ చేసుకున్నాం, డేటాబేస్లో ప్లేస్ చేసుకున్నాం. అలా డేటాబేస్లో ప్లేస్ చేసుకున్న తర్వాత యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, అంటే యాక్సెస్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, యాక్సెస్ చేస్తారు. అంటే ఈ డేటాబేస్లో ఉన్న డేటా ఇప్పుడు వెల్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా అంటే ప్రాపర్గా ఉంటుంది, మీనింగ్ ఉంటుంది. కాబట్టి దాన్ని సింపుల్గా మనం ఏం చెప్తున్నాం, ఏ వెల్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా దట్ ఆర్ రిలేటెడ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ వన్ మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే వాట్ ఈస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అలా వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్. ఓకే, ఒకసారి ఇక్కడ చూద్దాం. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే సింపుల్గా మనం ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాం. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే డేటాబేస్ ప్లస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ అంటే ఇప్పుడే చెప్పాము ఏంటి, ఏ వెల్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా దట్ ఆర్ రిలేటెడ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. అలాంటి డేటాను మనం తీసుకుని అలాంటి డేటాబేస్ని తీసుకుని వాటికి రూల్స్ అండ్ ప్రొసీజర్స్ని అప్లై చేస్తున్నాం. ఓకే, రూల్స్ ప్రొసీజర్స్ అంటే ఏంటి, ఇట్స్ అప్లైడ్ వేరియస్ ఆపరేషన్స్ లైక్ ఇన్సర్షన్, డిలీషన్, రిట్రీవల్ అండ్ సార్టింగ్. అంటే ఏ టైంలో మనం ఇన్సర్ట్ చేయాలి, ఎంతవరకు ఇన్సర్ట్ చేయాలి, అలాగే ఎటువంటి టైప్ ఆఫ్ డేటాని మనం డిలీట్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ డేటాని మనం రిట్రీవ్ చేయాలి, ఇలాంటి యొక్క ప్రొసీజర్స్కి మనం డేటాబేస్కి అప్లై చేస్తే అలాంటి డేటాబేస్ని మనం ఏమంటున్నాం, సింపుల్గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నాం. ఇది బుక్ డెఫినేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ సిస్టమ్, ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ ఏ మాన్యువల్ ఆపరేషన్, కంప్యూటరైజేషన్ అప్లికేషన్. కాబట్టి దీన్ని ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ సిస్టమ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ డేటాబేస్ అండ్ వేరియస్ ఆపరేషన్స్ లైక్ ఇన్సర్షన్, డిలీషన్, రిట్రీవల్ అండ్ సార్టింగ్. కాబట్టి ఇలాంటి ఆపరేషన్స్ బిజినెస్ పర్పస్ గురించి మనం అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా మనం దేని గురించి చెప్పుకుంటున్నాం, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి చెప్తున్నాం. కాబట్టి డేటాబేస్ ప్లస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని సింపుల్గా మనం ఈ డెఫినేషన్ పరంగా చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చాప్టర్ వచ్చి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిబిఎంఎస్. అంటే ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆల్రెడీ నో. ఓకే, ఒకసారి చూడండి. ఆబ్జెక్టివ్స్ అంటే మనకి మెయిన్ ఫ్యాక్టర్స్, అసలు డిబిఎంఎస్ అనేది మనం ఇంత యాక్యురేట్గా ఇంత ప్రాపర్గా మనం ఎందుకు దాని గురించి ప్రాముఖ్యత ఎందుకు చెందిందో చెప్పడం మనకి ఈ మేజర్ ఫ్యాక్టర్స్ యొక్క అవైలబిలిటీ ఉండటం వల్లనే. ఒకటేంటి, డేటా అవైలబిలిటీ. అంటే డేటా మీరు ఎప్పుడైనా సరే మనం డేటాని యాక్సెస్ చేయాలనుకున్న 24 hours, ఓకే, 24/7 ఏ టైంలో అయినా సరే మనకి ఒకసారి డేటాబేస్లో డేటాని యాడ్ చేస్తే ఎప్పుడైనా సరే అవైలబిలిటీగా ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు ఫేస్బుక్ చూడండి, అలాగే ఫ్లిప్కార్ట్ చూడండి, అమెజాన్ చూడండి, సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఏవైనా చూడండి, ఎనీ టైం 24/7 పనిచేస్తూ ఉంటాయి. అంటే డేటా అనేది ఎప్పటికప్పుడు అవైలబిలిటీగా ఉంటుంది. కాబట్టి మేజర్ ఇది ఇంపార్టెంట్ మనకి కాన్సెప్ట్. అలాగే డేటా ఇంటిగ్రిటీ, అంటే డేటా అనేది కన్సిస్టెన్సీగా ఉంటుంది, అంటే కాన్స్టెంట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది, యాక్యురేట్గా ఉంటుంది. అలాంటి డేటా మనకి బ్యాంకింగ్ అప్లికేషన్ చూడండి, బ్యాంకింగ్ అప్లికేషన్లో మనకి డేటా ఎప్పుడు యాక్యురేట్గా ఉంటుంది. ఓకే, అంతే ఇమాజినరీగా ఉండదు. కాబట్టి కరెక్ట్ డేటా మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి రూల్ ఏంటి, డేటా ఇంటిగ్రిటీ. అలాగే డేటా ఇండిపెండెంట్, డేటా టు బి సెపరేట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. అంటే డేటాని మనం ఏం చేస్తున్నాం,
డిపెండ్ అవ్వకుండా, అంటే డేటాబేస్లో ఉన్న డేటా ఒక అప్లికేషన్కే డిపెండ్ అవ్వకుండా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్కి ఇవి అప్లై అయ్యేలాగా డేటాకి మనం ఏ యొక్క ప్రొసీజర్ని అప్లై చేస్తామంటే ఇండిపెండెన్స్ అనే ప్రొసీజర్ అప్లై చేస్తాం. ఇలా ఇండిపెండెన్స్ అనే ప్రొసీజర్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఎలాంటి అప్లికేషన్స్కి అయినా సరే ఇది ఈజీగా అప్లికబుల్ అవుతుంది. అలాగే డేటా సెక్యూరిటీ, ఓన్లీ యాక్సెస్డ్ ఆథరైజ్డ్ యూజర్స్. ఓకే, అంటే డేటాని ఎవరు యాక్సెస్ చేయగలరు? ఆథరైజ్డ్ యూజర్స్ మాత్రమే యాక్సెస్ చేయగలరు. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే, ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే డేటాని ఈజీగా యాక్సెస్ చేయగలరు. అనాథరైజ్డ్ పర్సన్స్ ఓకే కెనాట్ యాక్సెస్ ఎనీ డేటా ఇన్ ది డిబిఎంఎస్. అలాగే మాస్ స్టోరేజ్, ఇట్ కెన్ స్టోర్ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్, అంటే కొన్ని వేల రికార్డ్స్ ఉంటాయండి. మరి మనకి గూగుల్ అప్లికేషన్ తీసుకోండి, ఎనీ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోండి, సో మచ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది అందులో ఉంటుంది. కాబట్టి ఇందులో మేజర్గా మనం చెప్పుకునేది మాస్ స్టోరేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి రిమూవ్స్ డూప్లికేషన్స్. ఓకే, ఇది నార్మల్గా మన మాన్యువల్ అప్లికేషన్లో తీసుకున్నాం అనుకోండి, డూప్లికేషన్స్ అనేవి ఈజీగా మనకి యాక్సెప్ట్ అవుతాయి. కానీ డిబిఎంఎస్లో డూప్లికేషన్ని డస్ నాట్ యాక్సెప్ట్ ఎనీ డూప్లికేషన్ ఆఫ్ డేటా. అంటే సేమ్ డేటా వాజ్ నాట్ ఇన్సర్టెడ్ బిఫోర్. ఒకసారి ఒక టైప్ ఆఫ్ డేటాని మనం ఇన్సర్ట్ చేసాం, నెక్స్ట్ టైం కూడా సేమ్ టైప్ ఆఫ్ డేటా సేమ్ ఇన్ఫర్మేషన్ మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది అని అంటే డిబిఎంఎస్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఒకసారి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ తయారు చేశారు, పాస్వర్డ్ ఒకటి ఇచ్చారు, ఓకే సంథింగ్ 1 2 3 4 అని చెప్పి రీసెట్ పాస్వర్డ్లోకి వెళ్ళి మళ్ళీ అగైన్ ప్రీవియస్గా ఇచ్చిన పాస్వర్డ్ మళ్ళీ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి, అంటే యాడ్ చేద్దాం అనుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పాస్వర్డ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ప్లీజ్ అనదర్ పాస్వర్డ్ అని వస్తుంది. కాబట్టి రిమూవ్స్ డూప్లికేషన్. అలాగే మల్టిపుల్ యూజర్ యాక్సెస్, అంటే పాసిబుల్ టు హ్యాండిల్ మల్టిపుల్ యూజర్స్. నవేడేస్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇంత విపరీతంగా ర్యాపిడ్గా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆన్లైన్లో మనకు మల్టిపుల్ యూజర్స్ అట్ ది సేమ్ టైప్ ఆఫ్ డేటాని మల్టిపుల్ యూజర్స్ ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. కాబట్టి దాన్ని మనం మల్టిపుల్ యూజర్స్ అప్లికబుల్ అవుతుంది. అందువల్లనే ఈ రోజుల్లో మనకి ఆన్లైన్ అప్లికేషన్లో డేటాని ఈజీగా యాక్సెస్ చేయడం జరుగుతుంది. అలాగే లాస్ట్ వన్ బ్యాకప్ అండ్ రికవరీ. ఇక్కడేంటి, ఎంత డేటా అనేది మనం బ్యాకప్ చేసుకుంటే అంత డేటా అనేది రికవరీ అవుతుంది. అంటే మెయిన్ డేటాబేస్ ఏంటి, టు బి స్టోర్డ్. ఓకే, డేటా అనేది స్టోర్ అవుతుంది, మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రికవరీ చేసుకొని ఈజీగా. అలాగే ఒకవేళ సిస్టమ్ ఫెయిల్యూర్ అయినా సరే, ఓకే డేటా అనేది మనం ఒక డేటాబేస్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం, సపోజ్ సిస్టమ్ క్రాష్ అయింది, ఓకే అప్పుడు మనకి ఈజీగా డేటాని, అంటే సిస్టమ్ క్రాష్ అయినా సరే డేటాబేస్లో ఉన్న డేటా అనేది లాస్ అవ్వకుండా ఈజీగా రికవరీ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిబిఎంఎస్లో మనకి ఈ కాన్సెప్ట్స్ అన్నీ వచ్చినాయి. ఓకే, ఏంటవి, డేటా అవైలబిలిటీ, డేటా ఇంటిగ్రిటీ, డేటా ఇండిపెండెన్స్, డేటా సెక్యూరిటీ, మాస్ స్టోరేజ్, రిమూవ్స్ డూప్లికేషను, మల్టిపుల్ యూజర్స్, డేటా బ్యాకప్ అండ్ రికవరీ. ఇది ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ యూనిట్ 1. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నిటిని మనం వదులుకోకుండా కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే రేపు మీకు మంచి మార్కులు వస్తాయి. నెక్స్ట్ మనకి ఇవాల్యుయేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే మనకి ర్యాపిడ్గా, ఓకే పీరియాడికల్గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏ ఆర్డర్లో అయితే మనకి డెవలప్ అయిందో, అంటే లైక్ ఏ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ని మనం ఏ విధంగా నేర్చుకున్నాము సెమిస్టర్ 1లో, అలాగే ఇందులో మనం అసలు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏ విధంగా మనకి గ్రోయింగ్ జరిగిందో ఇక్కడ చూద్దాం. ఫైల్ బేస్డ్ 1968, హైరార్కల్ డేటాబేస్ 1968 to 1980, నెట్వర్క్ మోడలు ఎర్లీస్ 1960, రిలేషనల్ డేటాబేస్ 1970 టు ప్రజెంట్, ఎంటిటీ రిలేషన్షిప్ మోడలు 90 to 76, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిబిఎంఎస్ 1985 టు ప్రజెంట్. ఈ విధంగా మనకి ఏమవుతుంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఓకే పీరియాడికల్గా మనకి డెవలప్ అయింది. ఒకసారి లాస్ట్ క్లాస్లో చూసుకున్నాక
ఈ హైరార్కల్ డేటాబేస్ కానీ, నెట్వర్క్ మోడల్ కానీ, రిలేషనల్ కానీ ఇంకా ఫర్దర్గా ఉన్నాయి, ఒకసారి రివ్యూ చేద్దాం. ఓకే, హైరార్కల్ మేనర్ అంటే ఈ ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఒకసారి చూడండి. ఈ టైప్ ఆఫ్ మనకి డేటాని మనం తయారు చేసుకుని ఇన్సర్ట్ చేసి పెట్టుకుంటే మనం దీన్నే సింపుల్గా ఏంటంటే ట్రీ బేస్డ్ స్ట్రక్చర్ అని చెప్తాం. అంటే వన్ పేరెంట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. ఓకే, అంటే 2 or more children కెన్ యాక్సెప్ట్ ఓన్లీ వన్ పేరెంట్. ఇక్కడ కాలేజ్ అని తీసుకుంటే కాలేజ్ అనేది ఒక పేరెంట్ క్లాస్ అయితే మనకి డిపార్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చైల్డ్ అవుతుంది. కాబట్టి వన్ పేరెంట్ మోర్ దెన్ వన్ చిల్డ్రన్ అయితే ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మనం ఏమంటున్నాం అంటే హైరార్కల్ డేటాబేస్ అంటున్నాం. అంటే డేటా అవైలబిలిటీ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, నెట్వర్క్. అంటే ఇక్కడ 2 or more పేరెంట్స్, 1 children. ఓకే, ఇట్స్ ఏ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ హైరార్కల్ డేటాబేస్. మనకి ఇక్కడ 1 పేరెంట్కి మోర్ దాన్ 1 చిల్డ్రన్ ఉంటుంది, లేకపోతే 1 చిల్డ్రన్కి మోర్ దాన్ 1 పేరెంట్ ఉంటుంది. ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే డేటా అనేది స్టూడెంట్ నుంచి కాలేజీకి వస్తుంది, కాలేజీ నుంచి స్టూడెంట్కి వస్తుంది, కాలేజీ నుంచి డిపార్ట్మెంట్, కాలేజీ నుంచి లైబ్రరీ, ఇలాగ ఓవరాల్గా మనకి ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం నెట్వర్క్ అని అంటున్నాం. తర్వాత మనకి రిలేషనల్ మోడల్ వచ్చింది. రిలేషనల్ మోడల్ అంటే సింపుల్ లైక్ ఏ డేటా ఈజ్ అవైలబిలిటీ ఆర్ డేటా ఈజ్ ఏ మెయింటైన్ టేబులర్ ఫార్మేట్. మనకి డేటా అనేది ఈజీగా రికవరీ అవ్వాలి అనుకున్నప్పుడు టేబులర్ ఫార్మేటే మనం యూజ్ చేసుకుంటాం. చూడండి, రోల్ నెంబరు, నేము, ఏజ్, దీస్ ఆర్ ఆల్ కాలమ్స్. అలాగే 1 Kumar 19 ఈజ్ ఏ రో ఆఫ్ డేటా. కాబట్టి మనకి టేబుల్ని ఏ విధంగా చెప్పుకుంటున్నాం, కలెక్షన్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్ అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఏ డేటా అయితే టేబులర్ ఫార్మేట్లో మనం డిజైన్ చేయడం జరుగుతుందో ఆ టైప్ ఆఫ్ డేటా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, రిలేషనల్ డేటాబేస్ని మెయింటైన్ చేస్తుంది. నోవేడేస్ ఎక్కువగా మనకి డేటాబేస్లో మెయింటైన్ చేసే డేటా ఏ విధంగా ఉంటుందంటే టేబులర్ ఫార్మేట్లో ఉంటుంది. ఎందుకు టేబులర్ ఫార్మేట్లో అంటే డేటా అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది, అలాగే ఈజీగా రికవరీ అవుతుంది, ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఓకే, ఈ టేబులర్ ఫార్మేట్లో ఉన్న డేటాకి మనం ఏం చేస్తామంటే రిలేషన్షిప్ అప్లై చేస్తున్నాం. చూడండి, స్టూడెంట్ అనేది ఒక టేబుల్ అయితే దాన్ని ఎంటిటీని ఏ విధంగా రెక్టాంగులర్గా చూపిస్తున్నాం. స్టూడెంట్ అనేది ఒక టేబుల్ అయితే కాలేజ్ అనేది ఒక టేబుల్. అంటే మనకి డేటాని టేబులర్ వైజ్ ఇన్సర్ట్ చేసుకుంటే స్టూడెంట్ అనే డేటా, కాలేజ్ అనే డేటా డిఫరెంట్ టేబుల్స్లో మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది. వాటికి ఏం చేస్తున్నా అంటే రిలేషన్ అప్లై చేస్తున్నా. అంటే స్టూడెంట్కి కాలేజీకి ఉన్న రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, 1-to-1 రిలేషన్ ఉంటుందా. ఓకే, అలాగే స్టూడెంట్ యొక్క యాట్రిబ్యూట్స్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటైర్ డేటా. ఇక్కడ రెక్టాంగులర్ మార్కులో ఉంటే ఒక టేబుల్ అని, అలాగే ఓవెల్ షేప్లో ఉంటే వాటిని కాలమ్స్ అని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో. ఓకే, అలాగే డైమండ్ సింబల్ ఉంటే ఏంటి అంటే రిలేషన్. మనం ఆల్గారిథం కాన్సెప్ట్లో కూడా ఒకసారి లాస్ట్ సెమిస్టర్లో